హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్టీ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచో అంటే నేను బొటిక్ స్టార్ట్ చేస్తున్నాము అనేసి నేను వీడియోస్ అప్లోడ్ చేశాను కదా. సో బొటిక్ నేమ్కి సంబంధించిన ఒక వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను. బట్ ఇంకా ఏమీ అప్డేట్స్ నేను యూట్యూబ్లో ఇవ్వలేదు. బట్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎప్పటికప్పుడు నేను ఫ్యాబ్రిక్స్ పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి ఎవరైనా చూడకపోయింటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నేమ్ అయితే ఇక్కడ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. కలర్స్ బొటిక్ది. సో డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఉంటుంది. ఇప్పటివరకు ఫాలో చేయని వాళ్ళు వెళ్ళి ఫాలో చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మన బొటిక్కి సంబంధించి ఒక అప్డేట్ ఇద్దామని వచ్చాను. ఆ అప్డేట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నా దగ్గరికి తెప్పించాను, మీకు చూపిద్దామనేసి వీడియోలో. సో ఆ ఫ్యాబ్రిక్స్ అని ఈరోజు చూపిస్తాను అనమాట. బొటిక్కి సంబంధించి ఒక ఛానల్ అన్నాను, అది ఇప్పటివరకు ఇంకా మేము క్రియేట్ చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో కమింగ్ సూన్ అది క్రియేట్ చేస్తాం. బట్ ప్రస్తుతానికి ఈ ఛానల్లో అయితే నేను ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో చాలా ఫ్యాబ్రిక్స్ నా దగ్గర ఉన్నాయి. మీకు అది ఇస్తాను, చాలా ఉన్నాయి. కవర్ మీద చాలా ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్యాబ్రిక్స్ డీటెయిల్స్ అన్నీ నేను ఇస్తాను ఇప్పుడు మీకు, లైక్ చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డిఎం చేయండి ప్లీజ్. యూట్యూబ్లో కాదు, ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు డిఎం చేయొచ్చు మన బొటిక్ పేజ్లో అనమాట. ఆర్ఎల్స్ మీకు బొటిక్ పేజ్ ఎలాగో ఏంటో తెలియట్లేదు అంటే నాకు కమెంట్ చేయండి పేజ్ నేమ్ అనేసి, నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ వన్. సాఫ్ట్ లైక్ ఫ్లెక్సిబుల్ క్లాత్ అనమాట. లైక్ ఇది సాగుద్ది మనకి, ఇలాంటి ఫ్యాబ్రిక్. ఇది షిమ్మరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. నా మీద వేసుకుంటే చూసారు ఎలా మెరుస్తుందో. సో ఈ ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ చాలా బాగుంది. లైక్ డీటెయిలింగ్ అంటే ఏముంది అనుకుంటారేమో, ఇదే జస్ట్ క్లాత్ యొక్క క్వాలిటీ కూడా చూడండి. సో దీన్ని ఏంటంటే మనం లెహెంగా కోసం చేసుకుంటే సేమ్ ఇదే క్లాత్ మనం కింద లెహంగాకి అండ్ అలాగే బ్లౌజ్కి ఇదే వేసేసుకొని, ఇది లైట్ లావెండర్ కలర్ వచ్చింది. సో డార్క్ లావెండర్ ఆర్ వైలెట్లో తీసుకుని మనం ఓని వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి లాంగ్ డ్రెస్సెస్ కూడా బాగుంటుంది. ఇది కింద అంతా ఇది వేయించి ఇలా వస్తుంది అన్నమాట. కుర్చీలు పెడితే లాంగ్ డ్రెస్సెస్కి కిందిది పెట్టేసుకుని మనం పైన వేరే క్లాత్ వేయించుకోవచ్చు, దానికి కూడా బాగుంటుంది. మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ శారీస్కి కూడా బాగుంటుంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది క్లాత్ అయితే. అండ్ దీనిలోనే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ ఉంది. ఇదైతే లైట్ లావెండర్ కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ సీ గ్రీన్ కలర్ అనమాట. లైట్ సీ గ్రీన్, ఇది కూడా చాలా బాగుంది. మెటీరియల్ అదే సేమ్ మెటీరియల్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఈ మెటీరియల్ ముందే చెప్తాను కదా, మనకి ఫ్లెక్సిబుల్ అన్నాను కదా అని సాగుద్ది అనుకోకుండా జస్ట్ ఆ టైప్ ఇలా ఉంటుంది అనమాట ఫ్లెక్సిబిలిటీ. సో ఇది కూడా సేమ్ అంతే, నేను చెప్పినట్టు లెహెంగాస్కి, ఫ్రాక్స్కి, శారీస్కి కూడా చాలా బాగుంటుంది. మీకు ప్రైస్ కావాలి, మీటర్ ఎంత, ఇండియన్ ప్రైస్ ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. మనం ఇది వేసుకొని చూపిస్తాను. ఇది కూడా నాకేమనిపిస్తుంది శారీస్కి చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకు అంటే చాలా లైట్ వెయిట్ వల్ల, అండ్ ఆల్సో షిమ్మరింగ్ ఉంది కదా. సో మెరుస్తుంది కదా, నైట్ పార్టీస్కి చాలా, అంటే రిసెప్షన్స్కి కూడా బాగుంటుంది. ఫుల్ వర్క్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటే మనం చాలా బాగా కనిపిస్తాము. తెలుస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంది కూడా. సో ఇది ఒక ఫ్యాబ్రిక్, ఇవి రెండు ఫ్యాబ్రిక్స్ అనమాట. సేమ్ ఈ టైప్లో సాఫ్ట్ షిమ్మరీ ఫ్యాబ్రిక్ టైప్స్లో టూ కలర్స్, ఒకటి లైట్ లావెండర్ అండ్ రెండోది లైట్ సీ గ్రీన్ కలర్. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ రెండు కాంబినేషన్స్ యూస్ చేసుకుని కూడా మనం లెహంగా కుట్టించుకోవచ్చు. లైక్ ఒక లేయర్ ఇది ఇలా వేసుకుని కూడా కుట్టించుకోవచ్చు. ఇంకా దగ్గరగా మీరు చూసుకోవచ్చు. నేను జస్ట్ మీకు ఐడియాస్ ఇస్తున్నాను అంతే, మీ చాయిస్. మీకు కావాలి అంటే నాకు డిఎం చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్. సో గ్రీన్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ జరీ, లైక్ గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది. సో చూసుకోవచ్చు మీరు దగ్గర నుంచి. సో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అంతా ఇలాగే వచ్చిందనమాట. సో దీన్ని కూడా మనం లెహెంగాస్కి, ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడాను.
ఇది ఫుల్ ఫ్రాక్ కుట్టించేసుకుని సేమ్ ఫ్యాబ్రిక్తో గోల్డ్ దుప్పటా వేసుకుంటే కూడా దీని లుక్ బాగుంటుంది. అండ్ ఆరెల్స్ బ్లౌజెస్కి కూడా బాగుంటుంది, లెహెంగాస్కి బాగుంటుంది. ఫ్యాబ్రిక్స్ అంటే మనం అందుకే యూస్ చేస్తాం కదా, షార్ట్ ఫ్రాక్స్ వాటికి కాకుండా ట్రెడిషనల్ టైప్ వెళ్ళడానికి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇలాగే వచ్చి మొత్తం ఆల్ ఓవర్ అంతే వచ్చింది, చిన్ని ఫ్లవర్స్ అండ్ అలాగే అంటే లీఫ్ ఫ్లవర్ స్టెమ్స్ లైక్ ఇలా వచ్చిందనమాట. ఆ థీమ్లో వచ్చింది ఇది ఈ ఫ్యాబ్రిక్ అంతాను. దీని ప్రైజింగ్ కూడా కావాలి అంటే నాకు మీరు డైరెక్ట్గా డిఎం చేయండి. సో థర్డ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఫ్యాబ్రిక్, ఇది చాలా వెయిట్ ఉంది. సో ఈ ఫ్యాబ్రిక్ తీయడానికి ఎంత పట్టింది చూసారు కదా, చాలా వెయిట్ ఉంది అండ్ చాలా హెవీ, చాలా గ్రాండ్ లుక్ ఇస్తున్న ఫ్యాబ్రిక్. ఇది ద బెస్ట్ ఫ్యాబ్రిక్ అని చెప్తాను నేను, చాలా బాగుంటే చాలా బాగుంది. సో దిస్ వన్ చూసారు, వెయిట్ చాలా ఉంది, మొత్తం బీడ్స్ వర్క్ చూడండి. అసలు గ్లాస్ బీడ్స్ ఇవన్నీ కూడాను, బీడ్స్ అంటే నార్మల్ బీడ్స్ కూడా కాదు, గ్లాస్ బీడ్స్, సీక్వెన్స్. సో నెట్ మీద వచ్చిందనమాట ఈ వర్క్ అంతా. సో నెట్ మీద ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చుకున్నాడు, అన్ని బీడ్స్తోని. పైనంతా ఇలా వచ్చింది మొత్తం ఫ్యాబ్రిక్ అంతా. జస్ట్ కింద పార్ట్లో మనం ఇప్పుడు ఫ్రాక్స్కి కానీ దేనికైనా యూజ్ చేస్తే కింద పార్ట్లో ఇలా వచ్చింది అన్నమాట. ఇది నెట్ మీద, దాని లోపల సాఫ్ట్ టిష్యూ అనమాట. సో కింద వర్క్ అంతా ఇలా ఉంది. ఇది చాలా వెయిట్ ఉండడం వల్ల నాకు సరిగ్గా చూపించడానికి అవ్వట్లేదు. నేను షార్ట్ వీడియో చేసి పెడతాను ఈ ఫ్యాబ్రిక్ కోసము, ఒకసారి చెక్ చేయండి కంప్లీట్గా. నేను చూపించడానికి ట్రై చేస్తాను మీకు. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా రిచ్గా ఉంది, లైక్ బ్రైడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఆరెంజ్ మీరు వెడ్డింగ్ గెస్ట్స్ కూడా బాగుంటుంది ఇది, మీరు ప్రిఫర్ చేస్తే. ఇంత హెవీగా ఉన్నవి, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అది దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత గ్రాండ్గా ఉన్నదనేది. సో ఇది ఒక ఫ్యాబ్రిక్. అండ్ ఆల్సో మేము ఇది నెట్ మీద వచ్చింది. సో దీనికి లుక్ తెలియాలంటే మీకు వెనక లైనింగ్ కూడా వేస్తే కానీ మనకు తెలియదు కదా, సో అందుకు మీకు చూపించడం కోసమని సో మేము లైనింగ్ కూడా తీసుకున్నాం. మన దగ్గర ఇది కూడా అవైలబుల్ ఉంటుంది. సో అన్నిటికీ కలిపి నేను మీకు ప్రైస్ మెన్షన్ చేయను, మీకు చెప్తే నేను డైరెక్ట్గా డిఎం చేస్తాను. సో ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు డిఎం చేయండి దీన్ని కూడా. సో బెటర్ ఆల్ ఓవర్ వర్క్ అండ్ మనకి కింద ఇచ్చిన వర్క్ అంతే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా హెవీగా కట్ వర్క్తో వచ్చింది కింద. ఫ్రాక్స్కి, లెహెంగాస్కి, రిసెప్షన్ గౌన్స్కి, పార్టీ గౌన్స్కి, బర్త్డేకి వేసుకుంటే బర్త్డే అవుట్ఫిట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎవరికైనా కావాలి అంటే నాకు మీరు డైరెక్ట్గా డిఎం చేసేయవచ్చు ఈ ఫ్యాబ్రిక్ కోసం కూడా. సో ఇది అనదర్ ఫ్యాబ్రిక్, చాలా వెయిట్ ఉంది అది. సో అందుకని నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మీరు ఇప్పుడు గమనించే ఉండొచ్చు, మేము అన్ని డార్క్ కలర్స్ ఇప్పటి వరకు నేను లైట్ కలర్స్ తీసుకొచ్చాను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అందరూ ప్యాస్టల్స్ లైక్ లైట్ కలర్స్ అందరూ ఇష్టపడుతున్నారు కదా, సో అందుకనే ఆ షేడ్స్లో అయితే మేము తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ అనమాట. సో దాని మీద కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది, గోల్డ్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్తో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ కూడా. ఇది కూడా ఇందాక మీరు ఇది చూసారు, గ్రీన్ కలర్ చూసారు కదా, టిష్యూ అన్నాను. సో ఇందులో ఇంకొక కలర్ అనమాట. బట్ ఈ డిజైన్ కొంచెం వేరు, బట్ అదే ప్యాటర్న్. ఇదైతే ఇలా వచ్చింది. సో దీన్ని కూడా మనం ఫ్రాక్స్కి, శారీస్కి, లెహెంగాస్కి యూస్ చేసుకోవచ్చు. సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది కూడా. దీని ప్రైస్ కావాలంటే మీరు నాకు డిఎం చేసేయండి. అండ్ ఇది 1 2 3 4 ఇది 5th ఫ్యాబ్రిక్ మన దగ్గరికి వచ్చింది ఫ్యాబ్రిక్స్లో. అండ్ ఈ రెండు ఒకటే బట్ 2 కలర్స్ అనమాట, బ్లూ అండ్ గ్రీన్.
లైట్ షేడ్స్. సో ఇప్పటివరకు లైట్ షేడ్స్ చూపించాను కదా, ఇప్పుడు ఒక డార్క్ షేడ్ చూపిస్తాను. నేను ఆల్రెడీ వీటిలో కొన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం చూసామని నాకు కమెంట్ చేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయటం లేదు అండ్ లైక్ చేయటం లేదు. మీరు కమెంట్ చేస్తే ఏంటంటే నా వీడియో అనేది కొంచెం పుషప్ ఉంటుంది, సో ఇంకొంతమందికి వీడియో అనేది వెళ్తుంది. సో ప్లీజ్ కమెంట్ ఆన్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ గురించి నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్డ్గా చెప్పాను. డీటెయిల్డ్గా మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అనమాట. చూసి బ్రైట్ కలరు. సో ఇది సాఫ్ట్ ఆర్గాంజా మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గాంజా. మీరు చెక్ చూడొచ్చు, చాలా సాఫ్ట్గా ఉంది. సో దీని మీద థ్రెడ్ అండ్ సీక్వెన్స్తో వచ్చింది ఈ వర్క్ కూడా, బట్ హెవీగా ఉందన్నమాట ప్రతి డిజైన్కి. సో ప్రతి ప్రింట్కి కూడా సో డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు. పొజిషన్ వర్క్ అంటున్నారు కదా, ఈ మధ్య పొజిషన్ ప్రింట్స్ వచ్చాయి కదా, సో అదనమాట ఇది. పొజిషన్ ప్రింట్స్లో ఇది ఒక్కటే తీసుకొచ్చాము. ప్రస్తుతానికి ఇది చూపిస్తున్నాను, ఎవరికైనా కావాలంటే నాకు డిఎం చేయండి. సో చెప్తున్నాను కానీ ఇది కూడా బ్లౌజ్కి చాలా బాగుంటుంది అండ్ అలాగే ఫ్రాక్స్కి బాగుంటుంది, లెహంగాస్కి కూడా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ పెట్టుకుని చూసుకుంటే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, అంటే బ్రైట్ లుక్ వస్తుంది అనమాట మన ఫేస్ అనేది, బికాస్ ఇది బ్రైట్ కలర్ కాబట్టి. సో ఇదైతే ఇలా ఉంది. అండ్ ఇది ఇంకొక ఫ్యాబ్రిక్. మీకు డైరెక్ట్గా డీటెయిలింగ్ కావాలంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెవీ ఫ్యాబ్రిక్. ఇది కూడా నా ఫేవరెటే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి 2 or 3 ఉంటాయి ఇంకా. సో నెక్స్ట్ వచ్చేవి 2 కూడా నా ఫేవరెటే. సో అది కూడా నెట్లో తీసుకొచ్చాం. సో ఒకటి నెట్లో మీరు చూసారు కదా ఆల్రెడీ. సో ఈ ఫ్యాబ్రిక్ ఇందాక చూపించాను కదా బ్లూ కలర్లో, లైట్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్. సో ఈ టైప్లోనే ఇంకొకటి తీసుకొచ్చాము. ఇది కూడా లైట్ షేడే, పాస్టల్ షేడే ఇది కూడా. సో ఇది చూసారా ఎలా ఉందో, ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఇది. ఇందాక చూసిన దానికంటే హెవీగా అనిపిస్తుంది ఇది. ఇందాక చూసిన బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి కింద వచ్చింది వర్క్ అంతా కట్ వర్క్తో, బట్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంతా ఫుల్ వర్క్తో వచ్చింది. ఫుల్ బీడ్స్ సీక్వెన్స్తో ఫుల్గా ఉంది వర్క్. ఇదైతే లెహంగాస్కి అదిరిపోతుంది. ఎవరికైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. లెహంగాస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లెహంగా బ్లౌజ్కి అండ్ అలాగే ఫ్రాక్స్కి కూడా సెట్ అయిపోతుంది ఇది. ఎవరైనా రిచ్గా కావాలి, మాకు గ్రాండ్గా కావాలి అనుకునే వాళ్ళు నాకు డిఎం చేయండి. సో దట్ నేను మీకు డీటెయిల్స్ చెప్తాను, ఆర్ ఎల్స్ మీకు వేరే ఫ్యాబ్రిక్స్ కావాలని నేను చూపిస్తాను. సో ఇది కూడా నెట్ అనమాట, నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ వచ్చింది. అండ్ దీని లోపల వేసుకునే సో దట్ ఇది వేసి చూపిస్తాను మీకు. లేకుంటే మనకి లుక్ అనేది అంత ఎలివేట్ అవ్వదు ఇది లేకుండా. సో ఇది వేసి చూస్తే ఇలా ఉందన్నమాట. మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో బీట్స్ అండ్ సీక్వెన్స్తో ఇంత హెవీగా వచ్చింది. ఇది ఇంకొక ఫ్యాబ్రిక్. సో చెప్పాను కదా మన దగ్గర ఉన్నవన్నీ అన్ని క్లాసీ రిచ్ లుక్గా ఉండే ఫ్యాబ్రిక్స్ తెచ్చాను నేను. సో ఫస్ట్ ఇవ్వడం బెస్ట్ ఇవ్వాలి, అవి ఇవి చీప్గా ఉన్నవి ఎందుకు, మంచివే క్లాసీగా ఇవ్వాలి అనేసి మేము తీసుకొచ్చాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మాకు డిఎం చేయండి. తెలుసు కదా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే కలర్స్ బుటిక్ 1213. సో నేను కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేది ఇంకా మన దగ్గర ఉన్న వాటిలో లాస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో బెస్ట్ వన్ అని కూడా చెప్పుకోవచ్చు దీనికోసం. ఇది ఇష్టం లేని వాళ్ళు అయితే అసలు ఎవరు ఉండరు, ఏ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీకు కూడా ఇప్పుడు వచ్చే కలర్ ఫేవరెట్ అయితే నాకు కింద కామెంట్ చేసేయండి. చూసారు ఈ ఫ్యాబ్రిక్ తీస్తుంటేనే వెరిసిపోతుంది కదా జిగలాగా. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే నెట్ మీద. సో బ్లాక్ కలర్, బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అసలు బ్లాక్ నాకు తెలిసినంత వరకు బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. సో నెట్ మీద ఇది కూడా ఎలాగంటే బీడ్స్తో వచ్చింది, పెద్ద పెద్ద బీడ్స్ అండ్ అలాగే సీక్వెన్స్తో అండ్ అలాగే షుగర్ బీడ్స్తో వచ్చింది. ఇది చాలా అంటే చాలా 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 బాగుంది, చాలా బాగుంది, క్లాసీగా ఉంది. నాకు బాగా నచ్చింది అనమాట ఈ ఫ్యాబ్రిక్. హెవీగా వచ్చింది కదా.
బట్ ఏంటంటే మన దగ్గర లిమిటెడ్గా ఉంది, ఎక్కువ లేదు. ముఖ్యంగా ఇది లెహెంగాస్కి చాలా బాగా సెట్ అయిపోతుంది. క్రాప్ టాప్కి అయితే అదిరిపోతుంది. ఇంకా ఫుల్ బ్లౌజ్ అండ్ అలాగే కింద లెహెంగా లంగా కూడా సేమ్ ఇదే స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు. చున్నీ మానిస్టర్ వేసుకోకపోవచ్చు. బట్ క్రాప్ టాప్స్కి అయితే అదిరిపోతుంది. ఫ్యాబ్రిక్ అయితే చూసిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి. కంపల్సరీ ఇది పర్చేస్ చేయండి మా దగ్గర నుంచి. సో దీని ప్రైస్ కావాలి, డీటెయిల్స్ కావాలి అంటే నాకు డిఎం చేసేయండి. దీని లోపల వేసే ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో ఇంకా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు నాకు డిఎం చేసేయచ్చు. సో చూసారు కదా, ఈ ఫ్యాబ్రిక్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. షో టాపర్ అంటారు కదా, ఆ టైప్ అనమాట మన దగ్గర ఉన్న వాటన్నిటిలో ఇది. అండ్ ఆల్సో కింద కూడా స్ట్రైట్ కాకుండా మనకి కట్ వర్క్ టైప్లో వస్తుంది మోడల్ మీకు. సో ఇలా షేప్స్ ఉన్నాయి కదా, సో ఇలా కట్ వర్క్ టైప్లో వస్తుంది మనకి. అండ్ ఈ శారీస్కి కూడా బాగుంటుంది. ఎవరైనా రిసెప్షన్ బ్రైడ్స్ ఎవరైనా ఉంటే, అప్కమింగ్ మ్యారేజ్ సీజన్ వస్తుంది, ఎవరైనా బ్రైడ్స్ ఉంటే కనుక ఇది శారీస్కి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. నెట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇదేమీ నిలబడేది కాదు. చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ నెట్ అనమాట ఇది. మనం ఎలా అంటే అలా వినే నెట్ ఇది. ఇలా కొన్ని నెట్ ఎలా అంటే ఇలా పైకి లేచి నిలబడితే కొంచెం ఎత్తుగా నిలబడిపోయినట్టు ఉంటాయి. బట్ ఇది అలా లేదు, చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ చూస్తుంటే చూసారా ఎంత మెరిసిపోతుందో. అసలు నైట్ టైం పార్టీస్కి అయితే సూపర్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్. ఈవినింగ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ అయితే కలర్స్ బొటిక్ 13 గుర్తు పెట్టేసుకోండి. అండ్ ఎప్పటికైతే ఇవే అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఇంకొన్ని ఫ్యాబ్రిక్స్ మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను. అండ్ ఎవ్రీడే అప్డేట్స్ అనేది నేను మన బొటిక్ పేజ్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ నచ్చిన ఏ ఫ్యాబ్రిక్ మీకు నచ్చినా ఒకసారి నాకు డిఎం చేసేయండి. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఫ్యాబ్రిక్స్ అన్ని చూపించేస్తాను. జస్ట్ మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎవరికైనా నచ్చితే కనుక నాకు డిఎం చేయండి. ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో, ఆర్ఎల్స్ యూట్యూబ్లో మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. మేము ఎవరిమైనా రెస్పాండ్ అవుతాం, చూస్తున్నాము. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లాస్ట్ మళ్ళీ చూపిస్తాను కదా. సో ఇది బ్లాక్ వన్, నెట్ మీద బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ హెవీ వర్క్, బీడ్స్ అండ్ గ్లాస్ బీడ్స్ అండ్ అలాగే కడ్దానా టైప్ వర్క్ వచ్చింది దీని మీద. సో ఇది అండ్ అలాగే దీని లోపల మనకి వేసే ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ సెకండ్ వన్, లైట్ పాస్టల్ కలర్ మీద. ఇది కూడా ఫుల్ బీడ్స్ సీక్వెన్స్తో వచ్చింది. ఇది కూడా సాఫ్ట్ నెట్, ఇదేమి చెప్పాను కదా ఫుల్ హెవీ వర్క్తో వచ్చింది. ఇది సెకండ్ ఫ్యాబ్రిక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది చాలా వెయిట్ ఉంది, బికాజ్ దీనికి వాడిన బీడ్స్ అలాంటివి. సో అందువల్ల ఇది వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ కింద కూడా ఎక్కువ వర్క్ వచ్చింది కదా మనకి బాటమ్ పార్ట్లో, సో దానివల్ల ఇది వెయిట్. ఈ ఫ్యాబ్రిక్ అయితే శారీస్కి చాలా బాగుండలే కనిపిస్తుంది. సో కింద చూసారు ఎంత హెవీగా వచ్చిందో, శారీకి అదిరిపోతుంది. ఇది డ్రెస్కి అయినా పర్వాలేదు, మనకి లెహెంగాస్ కూడా బాగుంటుంది. అండ్ నైట్ పార్టీస్కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది బ్లాక్ తర్వాత అండ్ పీచ్ లైట్ కలర్ అండ్ ఆల్సో బ్లూ కలర్. అండ్ ఇది ఇంకొక బ్లూ. సో బ్లూ థ్రెడ్ వర్క్ వచ్చింది, గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ సీక్వెన్స్ కూడా యూస్ చేశారు ఇందులో. ఇది ఇంకొక ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్, టిష్యూ మీద సేమ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. దాంట్లో అయితే టిష్యూ వచ్చింది. సో దీంట్లో అయితే జస్ట్ థ్రెడ్ ఒకటే వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు రెండింటికి డిఫరెన్స్. సో ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఆర్గాంజా మీద పొజిషన్ వర్క్ వచ్చింది. పొజిషన్ వర్క్ అంటే ప్రింట్ మీద మనకి మొత్తం వర్క్ అంతా వస్తుంది అనమాట. సో దాన్ని పొజిషన్ వర్క్ అనేసి అంటారు. సో ఎక్కడైతే ప్రింట్స్ ఉన్నాయో అక్కడ మనకి వర్క్ నీట్గా ఫినిషింగ్ వస్తుంది. సో ఇది మధ్య వాటర్ ట్రైనింగ్ అవుతున్న ఫ్యాబ్రిక్. ఇది కూడా కావాల్సిన వాళ్ళు డిఎం చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్. అండ్ తర్వాత వచ్చేసి ఇవి మనకి లెహెంగాస్కి, క్రాప్ టాప్స్కి అండ్ అలాగే శారీస్కి బాగుంటాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది కూడా నాకైతే శారీలా బాగుంటుంది అనిపించింది ఎందుకో. సో అందుకే అస్తమానిలో వేసుకొని చూపిస్తాను. సో ఇది ఒకటి లావెండర్ కలర్ అండ్ అలాగే మనకి సీ గ్రీన్ కలర్. సో ఇప్పటివరకు నేను చూపించిన ఫ్యాబ్రిక్స్ అన్నీ వీటిలో మీకు ఏమైనా నచ్చితే కనుక నాకు కంపల్సరీ డిఎం చేయండి. అండ్ ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చితే కనుక. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ ఏమైనా నచ్చితే మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే ఒకసారి వాళ్ళకి షేర్ చేసేయండి మన ఛానల్ని అండ్ అలాగే ఈ వీడియోస్ని. ఇప్పుడు అదనమాట. సో ఈరోజైతే మీకు బొటిక్ అప్డేట్ ఇచ్చేసాను. సో ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు, నాకు అసలు కుదరట్లేదు. సో ఇప్పుడైతే టైం నాకు తెలిసి
11:30 అవుతుంది. సో ఇప్పుడు చేస్తున్నా అనమాట నైట్. సో ఇంకా ఏమైనా డీటెయిలింగ్ కావాలంటే నాకు మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. డైరెక్ట్గా అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసేయవచ్చు. సో నేను అక్కడ మీకు రెస్పాండ్ అవుతాను. సో మీకేలా అనిపించాయి ఈ ఫ్యాబ్రిక్స్ అనేది నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. అండ్ అలాగే కొత్త వాళ్ళకి షేర్ చేసేయండి. ఓకే, బాయ్.